దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మీరు మాకు ఆత్మీయ పిల్లలు. మీ పిల్లలు మాకు మీ పిల్లలు మా పిల్లలు, మీరు మీ పిల్లలు మాకు మనవడు మనరాలు అవరు, వాళ్ళు కూడా మా పిల్లలే. దేవుని స్తోత్రం. వాళ్ళకు పుట్టిన పిల్లలు మాకు మనవడు మనవరాలు అవరు, వారు కూడా మాకు ఆత్మీయ పిల్లలే. చూసారా? దేవుని స్తోత్రం. కాబట్టి మీ మామ అమ్మమ్మ, మీ నానమ్మ, అలాగే వారి కోడలు మాకేమవుతుంది? కోడలు కూడా ఆత్మీయ బిడ్డ. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ తెలియక కొన్ని సంఘాల్లో ఏమైపోతుందంటే వరుసలు కలుపుకుంటున్నారు అన్నమాట. నాన్నగారు అన్నవనుకో, ఆవిడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ కూతురు ఏమంటుంది? కూతురు తాతయ్య దగ్గరికి వెళ్ళమ్మా, తాతయ్య దగ్గరికి. నేను తాతయ్యని కాదు, దేవుని స్తోత్రం, నేను ఎన్నడూ తాతయ్యని కాను, నా దేవుడు ఎన్నడూ తాతయ్య కాడు. దేవుని స్తోత్రం. ఆయన మన అందరికీ తండ్రి. హల్లెలూయా. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఆత్మీయ తండ్రినే, ఆమె కూడా ఆత్మీయ తల్లే. హల్లెలూయా. ఈ విషయాన్ని మీ మనసులో ఎప్పుడు పోకుండా ఉంటే అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే ఐక్యత కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా ఇది నా సొంతం అనుకున్నప్పుడు ఎక్కువ బాగా ప్రేమించగలం. ఎవరో ఇచ్చిన చూడండి, అద్దె తీసుకుంటారు కొంతమంది ఆటోలు, కార్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా నడిపేస్తారు దాన్ని. అక్కడ గోతులు ఉన్నాయనుకో గోతుల్లో పెట్టేస్తాడు, అక్కడ బురద ఉందనుకో బురదలో పెట్టేస్తాడు. ఎందుకు పెడతాడు? ఆడి సొంతం కాదు అది. ఏ పోయినా పర్వాలేదు, ఓనర్ చూసుకుంటాడులే, నాకేంటి అనేది. కానీ అదే మన సొంతం అనుకో, అది మన సొంత కారు అనుకో, ఏం చేస్తాం? నెమ్మదిగా గోతులు తప్పించుకుంటాం, బురద తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది మన సొంతది. ఒకవేళ దానికి రిపేర్ వస్తే ఏమవుతుంది? నీ జేబులోకి డబ్బులే ఖర్చు అవుతాయి కనుక నువ్వేం చేస్తావు? భద్రంగా తోలుతావు. అందుకే ఎప్పుడైనా కార్లు కొనాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ డ్రైవింగ్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కుందాం అనుకుంటారు. అందుకే ట్రావెల్స్లో ఉన్న కార్లు ఎవరు కొనరు. ఎందుకు కొనరు చెప్పండి? అది ఒక్కడు తొక్కడో, అది ఒక్కడు నడపడో, ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. ఎందుకంటే అది యజమానిది, వీళ్ళది కాదు. ఎవరిది కాదు? డ్రైవర్లు కాదు. అందుకే ఎప్పుడైనా ఏమంటే ఓనర్ అండ్ డ్రైవర్గా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారు చాలా చక్కగా భద్రంగా కండిషన్గా ఉంటుంది. అందుకే మీరు చూసుకున్నట్లయితే కొంతమంది కార్లు కొనుక్కుందాం ఉన్న వాళ్ళు ఎవరి కార్లు కొంటారంటే డాక్టర్ గారి కార్లు, ఏమండి లాయర్ కార్లు, ఏమండి లెక్చరర్ల కార్లు కొంటారు. ఎందుకు కొంటారు? వాళ్ళు ఆ పని తర్వాత ఇంటికి వచ్చేస్తారు, ఎక్కడ తిరగరాళ్ళు, ఎలా పడితే అలాగా. అందుకని ట్రావెల్స్లో ఉన్న కార్లు ఎవరన్నా కొంటారండి? పైకి అంత గొప్పగా ఉన్నా కొనరు. ఎందుకు కొనరంటే అది తుక్కు అయిపోద్ది. ఏమైపోతుంది? అది తుక్కు అయిపోయి పని చేయదు అన్నమాట. కాబట్టి మనమందరము కూడా ఎలా ఉండాలంటే ఏమండి, ఒక తండ్రి చేత నడిపించబడుతున్న పిల్లలుగా, ఒక్క కుటుంబములో ఆత్మీయ తండ్రి కలిగిన మనం ఉండాలి. ఇందాక ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, ఆయన ఒకళ్ళ దగ్గర రక్షించబడ్డాడు. ఇంకొక ఆయన్ని స్పీకర్గా పిలుచుకొని ఆయన ఏమంటాడో తెలుసా? మా ఆత్మీయ తండ్రి ఆయన వస్తున్నాడని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? అతను ఆత్మీయ తండ్రి కాదు, ఏం కాదు, కొంచెం డబ్బులు ఉన్నవాడు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ఎవరు డబ్బులు హోదాలు అయ్యి ఉంటే వాళ్ళు అందరూ ఆత్మీయ తండ్రులు అవరు. దేవుని స్తోత్రం. నేను ఏమండి ప్రేమించి ప్రార్థన చేసి వాక్యం చేత నడిపిస్తున్న వారే నీకు ఆత్మీయ తండ్రి తల్లి అవుతారు. హల్లెలూయా. కాబట్టి సహోదరులు ముందు ఏముండాలంటే ఐక్యత ఉండాలంటే ప్రేమ ఉండాలి. అందుకే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారిని నువ్వు ఏం చేస్తావు? వారితో ఐక్యతగా ఉండగలవు. నువ్వు ఎవరైతే ద్వేషిస్తావో, ప్రేమ ఉన్నదన్న ఐక్యత లేకపోయిందంటే అక్కడ ఏముందంటే ప్రేమ లేనట్టు. అందుకే ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఖచ్చితంగా ఐక్యత ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ అంటే సేవకుడిని, దైవజనుడిని, ఆత్మీయ తండ్రిని కనుక ఇక్కడ ఉన్న మీ పిల్లలు కనుక మీలో ఏముండాలంటున్నాడు వాక్యంలో? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మీరందరూ కలిసి ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం, ఏదైనా గెలవగలుగుతాం, దేవుడి దగ్గర ఏదైనా మనం పొందుకోగలుగుతాం కలిసి ప్రార్థన చేస్తే. కానీ ఐక్యత లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా సుఖం లేదు. హల్లెలూయా.
అందుకే గిద్యోను అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవరండి ఎవరున్నారు? గిద్యోను సైన్యం ఎంతో తెలుసా? మా గిద్యోను సైన్యం తెలుసా? అడు బొమ్మలా చూస్తున్నారు మీరు. గిద్యోను అంటే తెలీదా? మరి గిద్యోనికి సైన్యం ఉందా? ఎంతమంది చెప్పండి అమ్మా. 33,000 మంది అమ్మా. 33,000 మందిలో దేవుడు ఎంత చేశాడు అమ్మా? 33,000 మందిలో ఎంత చేశాడు దేవుడు అంటే మనం చూసుకున్నట్లయితే 300 మందిని చేశాడు. ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు? ఫిల్టర్ చేశాడు. కారణం ఏంటి? కొంతమంది భయపడుతున్న వాళ్ళు, కొంతమంది ఏమో క్రమం లేని వాళ్ళు. ఈ క్రమం లేని భయపడుతున్న వాళ్ళు పక్కన పెట్టేసి, ఏయ్ గిద్యోను అంతమంది వద్దయ్యా, 300 మందిని వచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళి విజయత్తానని ఇచ్చాడా లేదా? ఎంత గొప్ప కుండలో కాకడ. అదే యుద్ధ అమ్మ. యుద్ధానికి పట్టుకెళ్ళిన పరికరాలు ఏంటి చెప్పండి? ఖాళీ కుండ, ఒక కాకడ. ఆ కాకడ ఆ కుండను బద్దలు కొట్టి ఏం చేశారు? కాకడ ఎత్తి కేకలేశారు, అంతే. ఏమైంది? సైన్యం పారిపోయింది. దేవుని స్తోత్రం. అపవాది అయినా అక్కడున్న ఆ వ్యతిరేకమైన శత్రువులందరూ కూడా, ఎంత విస్తారమైన వాళ్ళందరూ కూడా పారిపోయారు. దేవుని స్తోత్రం. అంటే నీ పక్షాన్ని నా పక్షాన్ని యుద్ధం చేయగలిగితే ఎంత గొప్ప సమూహం వచ్చినా నిలవచాలరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు నాకు భయం లేదు, డబ్బు లేదని భయం లేదు, అంటే సమస్య వస్తుందని భయం లేదు, లేదా సమస్య ఉన్నా భయం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఆయన నశించిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము మనం చదువుదాం అమ్మా. 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అన్నాడు. హల్లెలూయా. మీరు పులిపిండి లేనివారు. మనం ఎవరమండి? ఇప్పుడే ఫ్రెష్గా అంటే కలపడ్డాం. అంటే పులిపిండి లేనివారు అంటే మీరు పాపము లేనివారు. ఎవరు లేనివారు? మీరు పాపమే లేదు మీలో. ఎందుకు మాకు పాపం లేదు అంటే పాపం లేని వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ? అంటే ఈ భూమి మీద పాపం లేని వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు, నరావతారిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు. ఆయనను పక్కన పెట్టగలిగితే, మినహాయించగలిగితే ఇంకా భూమి మీద ఎవరైనా పాపం చేయలేని వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారా? బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పేస్తుంది. మరి మన అందరము పాపం చేసామని బైబిల్ చెప్తుంది. మరి ఏమండి, యేసు ప్రభు పిలిచిన తర్వాత మన పాపాలు ఒప్పుకొని ప్రభులోకి వచ్చాం. మన పాపములు ఒప్పుకొని ప్రభులోకి వచ్చి ఆయన రక్తంతో కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనల్ని ఉచితంగా ఆయన ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు. ఆయన ఉచితంగా మనల్ని ఏం చేశాడంటే పవిత్రులుగా చేశాడు. అందుకే ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని వచ్చిన వాళ్ళు, మేము యేసుప్రభుని నమ్ముకున్న, యేసు రక్తం మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసిందని చెప్తుంటే కొంతమంది అవి అర్థం అవట్లేదు. రక్తం ఏంటి, పాపం కడగడం ఏంటి అనుకుంటున్నారు. రక్తం ఏంటి, పాపం కడగడం ఏంటి అని వాళ్ళకి తెలియడం లేదు. అదేంటది చెప్పండి. అది ఒక మర్మము. ఆ మర్మం ఎందులో ఉందంటే వేదాల్లో ఉన్నది. అందుకే ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలంటే ఆ వ్యక్తి పాప పరిహారంగా ఏమి ఇచ్చేవారు అంటే బళ్ళు ఇచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు లేవులేండి బళ్ళు, నిషేధం ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఏమి ఇచ్చేవారు? బళ్ళు. ఎందుకు బళ్ళు? మేము ఇంత పాపాలు చేసాము, ఈ పాపాలు క్షమించు ఒక దేవుడా అని వాళ్ళు ఏం చేసి బళ్ళు ఇచ్చేవారు. కాబట్టి ఆ దాంతో ఏమనుకుంటారంటే మా పాపాలు క్షమించబడ్డా అనుకున్నారు. దాని అంతటి కొరకు దేవుడు ఏం చేశాడంటే పుణ్యదాన బలియాగంగా కలువరి శిలువలో ఏమయ్యాడు? తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని అంతా కార్చాడు. ఆ రక్తాన్ని, ఆ ప్రాణం పెట్టిన విధానమును ఆలోచించి తెలుసుకొని నమ్మి ఆయన ఎవరైతే పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో ఆయన రక్తము ఏం చేస్తుందండి? ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా మారుస్తుందని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. బైబిల్ అనగా దేవుడు. హల్లెలూయా. గనక నీవు నేను ఆ మాట నమ్మి రక్షించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మీరు పులిపిండి లేని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి చెప్తుంది 7వ వచనంలో, ఇప్పుడు చదవండి. మీరు
పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవ్వడకై మీలో కొన్ని పాతి ఉండిపోయినాయి. ఏమంటే యేసుప్రభుని నమ్ముకున్న కొంతమందికి ఏమైపోతుందంటే పాత అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, పాత బుద్ధులు వచ్చేస్తూ ఉంటాయి, పాత నడతలు వచ్చేస్తూ ఉంటాయి, పాత పద్ధతులు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసి పడేయాలా అన్నాడు. వస్తాయి, రావా? ఏమండి ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది, నోరు జారిపోదా? ఏమ్మా ఇలాగ నీసేవేంటి, ఏ బాబు ఇలాగ నీసేవేంటి అనుకంటే అప్పుడు అంటాడు, అయ్యా మన క్షమించండి నోరు జారిపోయింది అంటారు. నోరు జారిపోయింది అంటే ఎక్కడో ఉంది అది. అప్పుడు అది నోరు జారిపోయిన ఆ మాటను ఏం చేయాలా? పడేయాలా? మళ్ళీ ఉంచుకోకూడదు అది. దాన్ని ఏం చేయాలా? పడేయాలి. ఎక్కడో దాక్కొని ఉంది, ఇప్పుడు ఏమైంది? నోట్లోకి బయటకు వచ్చేసింది. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ పడేయాలా. హల్లెలూయా. అదే అన్నాడు అక్కడ. ఏమన్నాడండి? పాతదైన పులిపిండిని, మీలో దోకున్న పాతదైన పాపాలు ఏమైనా బయటకు వచ్చినప్పుడు వాటిని ఏం చేయండి? ఇంట్లో ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తుడుతుంటే నీట్గానే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ సామాన్లన్నీ తీస్తుంటే ఏమండి అన్ని తుక్కు చెత్త చెదారం అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ చూసి ఆ బొజ్జంకలో చెత్త చెదారం అవన్నీ చచ్చిపోయి ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అయ్యో బాబు ఎంత ఉందా లోనా అంటాం కదా. అంటే అది నీకు కనబడలేదు, నువ్వేమనుకోండి ఇల్లంతా శుభ్రంగా ఉందనుకోండి, కానీ ప్రతిదీ తీసి సర్దేటప్పుడు ఏమొచ్చింది? నీకు చెత్త వచ్చింది. ఆ చెత్తను ఏం చేస్తావు? ఎంత అని దిగులెట్టుకోకూడదు, అదంతా తీసుకెళ్ళి పెంట మీద పడేయాలి. అలాగే మనలో కూడా ఆటోమేటిక్గా దేవుడు వాక్యం చేత చెప్పినప్పుడు కనపడలేని ఏయో కొన్ని కనపడతా బయటకు వస్తూ ఉంటాయి. వాటిని ముందు వెంటనే ఏం చేయాలా? తీసి పడేసుకోవాలి. కాబట్టి అలాగే ఒక్కొక్కసారి మనలో ఆటోమేటిక్గా మాట్లాడుతున్నప్పుడు ఆవేశంలోనో కోపంలోనో రకరకాలైన పరిస్థితుల్లోనో లోనున్న ఏం చేస్తాయి? బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు అవి ఏం చేయాలా? అయ్యో ఇలాగా నేను అనుకోకూడదు, అవి తీసేసి ప్రభు నన్ను క్షమించు, ఇది దాకున్నట్టు వచ్చేసింది, ఇంకా ఎప్పుడు దాన్ని నేను ఉపయోగించను అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడ్డది చూడండి, కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని, నీలో పులిపిండి పోవట్లేదు, ఆ పులిపిండి ఆ పాపాన్ని తీసి పడేయాలన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంతే కాక ఇంకేముంది అక్కడ? ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా, అక్కడతో ఆక్కండి. మరి ఏమన్నాడు? క్రీస్తు అను మన పస్కా పశువు. పస్కా అంటే ఏంటండి? పస్కా అంటే ఏంటి? పస్కా అంటే పండగ. అక్కడ రాశాడు కదా, పస్కా అంటే పండగ. దాని అర్థం ఏంటంటే దాటిపోవుట. ఏంటండి? దాటిపోవట. ఏంటంటే దాటిపోవటం అంటే మరణము దాటిపోవుట. ఐగుప్తులో ఈ పాస్కాను మొదటగా చేశారు. ఈ పాస్కాను చేసినప్పుడు ఆ రక్తాన్ని పూసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత దాన్ని తిన్నారు. దాన్ని ఏం చేశారమ్మా? తిన్నారు. అంటే ఈ రక్తం పూసుకొని ఇంట్లో ఉండి చక్క వండుకొని తిన్న వాళ్ళందరూ బ్రతికారు. ఈ రక్తాన్ని ఆశ్రయించకుండా, పస్కా పశువుని ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఏమయ్యారు? చచ్చిపోయారు. ఏమయ్యారమ్మా? ఆ జనాంగంలో మొదటి కుమారుడు, చెప్పండి మీరు నోరు మరపండి, చచ్చిపోయాడు. మాట్లాడండి మీరు, దేవుని స్తోత్రం. చనిపోయారు. అంటే ఈరోజు నీవు నేను మనము యేసు ప్రభుని నమ్ముకొని దేవుడి ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు ఈ దేవుడి ఇంట్లోకి వచ్చిన నీవు నేనేం చేయాలంటే ఈ పాస్కా అవండి చెప్పండి, ఆ గొర్రె పిల్లను వధించిన ఆ గొర్రె పిల్లను మనం తినాలి. రెండోదిగా రక్తాన్ని మన మీద ప్రోక్షణ చేసుకోవాలా. మన ఇంటి మీద ఏం చేయాలా? మన ఇంటి మీద ప్రోక్షణ చేసుకోగలిగితే మరణము నిన్నేమీ చెయ్యలేదు, రోగము నిన్నేం చేయలేదు, బలహీనత నిన్నేం చేయలేదు, సమస్యలు నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నీ మీద రక్తము ఉన్నది. హల్లెలూయా. ఏముంది? అపవాది నిన్నేమీ చేయలేడు. హల్లెలూయా. అయితే ఈ పాస్కా పశువు వధింపబడ్డది ఎవరి కోసం? క్రీస్తు ఎవరి కోసం వధింపబడ్డాడు? చెప్పండి. నా కోసము, మన కోసము, నా కోసము, మన కోసం అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో నీలో ఏమండి ఆయనకి ఇష్టం లేని అన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగించేసుకుంటావు. హల్లెలూయా. అయితే ఇది తెలిసినప్పుడు మనలో కొన్ని ఉంటాయి, అవి తొలగిపోవాలి. అది ఏంటో తెలుసా? పాతదైన పులిపిండితో. అంటే ఏంటంటే పాత అంటే దుర్మార్గము. ఏంటండి దుర్మార్గం అంటే? తెలుసు కదా. దుర్మార్గం అంటే అండి మంచి మార్గం అంటే తెలుసు. దుర్మార్గం అంటే
దానికి ఆపోజిట్. దానికి చెడు కార్యాలు. ఏమంటే మంచి కార్యాలు మీకు తెలుసు కదా. ఎవరికైనా పెట్టడం అది మంచి, ఎవరికైనా ఇవ్వడం అది మంచిది, ఎవరిదైనా లాగేసుకుంటాం, ఎవరి దగ్గర ఉన్న తన్నేయడం అదేంటి చెప్పండి, అదే దుర్మార్గం. ఇప్పుడు భోజనం చేస్తున్నాడండి, భోజనం పెట్టామండి, అదేంటి చెప్పండి, మంచితనం. భోజనం చేస్తున్నాడండి, దాన్ని తన్నేసామండి, అది దుర్మార్గం. అదే ఆ తింటున్నవాడి దగ్గరది ఆడు కూళ్ళు లాగేసామండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకో, చూస్తారు ఆడు ఉద్యోగాన్ని ఏం చేస్తారంటే తీసేసేలాగా ఆడి మీద ఏమిటి కొన్ని చాడీలు అయ్యో చెప్తారు. అప్పుడు ఆవిడ ఉద్యోగం పోతుంది. అప్పుడు దేని మీద కొట్టారు, ఆడు పొట్ట మీద కొట్టారు పిల్లలందరూ. దాన్ని దుర్మార్గం అంటారు. నీళ్ళు ఇచ్చాం అది మంచితనం. నీళ్ళు తాగుతున్న వాడిని నీళ్ళు పాడగొట్టేసాం, అదేంటి చెప్పండి, దుర్మార్గం. ఇక్కడే ఉత్తరప్రదేశ్లో ఒక దళితులు గొడవలు వచ్చాయంట. ఈ గొడవలు వస్తే అక్కడ ఉన్న అగ్రకులాల వాళ్ళు ఏం చేశారట, పోలీసులు వచ్చి కొట్టించాలని బూట్లో వచ్చేసాడు. దేంట్లో బూట్లో వచ్చేసి ఆ వచ్చని తాగమని ఆవిడకి ఇచ్చాడంట. అదేంటి చెప్పండి, దుర్మార్గం. దాహం అన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం మంచితనం. ఏమండి ఒకళ్ళ మీద అన్యాయం అక్రమము అంటే చేయడం, మంచికి ఆపోజిట్ చేయడం ఏంటి చెప్పండి, దుర్మార్గము. అది అలాంటిది మనకు ఉండకూడదు అన్నాడు. ఎవరో వాక్యం, దేవుని స్తోత్రం. ఎవరో దేవుడు. హల్లెలూయా. దుర్మార్గం ఉండకూడదు. దుష్టత్వం అంటే ఏంటి తెలుసా అమ్మా? దుష్టత్వం అంటే ఏంటి చెప్పండి? దుష్టత్వం అంటే దుష్టుడు అనగా చూడండి, దుష్టుడు అనగా చీకటి. దుష్టుడు అంటే ఏంటండి? సాతాను, అపవాది, చీకటి. దేవుడు అంటే ఎవరు చెప్పండి? వెలుగు, సమస్త మంచితనము. కాబట్టి ఏమండి దుష్టత్వం అనగా దెయ్యపు కార్యాలు నీలో ఉండకూడదు, నాలో ఉండకూడదు, ఎవరిలో ఉండకూడదు. అవి కూడా మనలో ఏమంటే నాట్యం ఆడుతూ ఉంటాయి. వాళ్ళ దూషించు, వీళ్ళని దూషించు, వాళ్ళు చూడు ఎలా కొనేసుకున్నారు, వీళ్ళు చూడు ఎలా కొనేసుకున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, ఒక్కదానివే బాగుపడట్లేదు, నువ్వు ఒక్కడవే బాగుపడట్లేదు అని నీలో దుష్టత్వమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు నీకు ఆశీర్వాదం తేకపోగా నీకున్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టేస్తాయి, నీకున్న ఆశీర్వాదాలు కూడా రాకుండా అడ్డేస్తాయి. ఇందాక భయంకరమైన వర్షం వచ్చింది, మెట్ల మించి వాటర్ ఫాల్స్ లాగా వచ్చాయి. అయ్యి బాబా ఎంత వాటర్ ఫాల్స్ లాగా వచ్చింది, ఏమైందని పైకి వెళ్తే పైన ఏమైందంటే అక్కడ తుక్కు అడ్డాడిపోయింది. ఆ తుక్కు అడ్డాడిపోవడం వల్ల పైపు ఉంది కానీ వాటర్ వెళ్తలేదు అందులోంచి. మరి ఎలాగెళ్తుంది? ఎత్తైన నీరు ఎక్కువైపోయి ఎత్తైన మెట్ల మించి వచ్చేస్తుంది. అప్పుడు అది తీయగానే ఒక ప్రవాహం లాగా అంతా వెళ్ళిపోయింది. అంటే మనం చేయవలసింది ఏంటంటే నీళ్ళు వస్తున్నాయని చూడటం కాదు, ఏదో అడ్డుపడ్డది అక్కడ, దాని ముందు మనం తొలగించాలి. అలాగే మనకు ఆశీర్వాదం రాకపోవడానికి ఏదో అడ్డుపడ్డది, దాన్ని మనం తీసుకోవాలని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాళ్ళని పడి ఆడకూడదు. దానివల్ల మనకు వచ్చే లాభం పోగా నష్టమే వస్తుంది. పోనీ లాభం పోయినా పర్లేదు, నష్టం రాకపోతే పర్వాలేదు, కానీ ఏడవడం వల్ల ఏమొస్తుంది అమ్మా? ఏడవడం వల్ల ఏమవుతుంది? లాభము రాదు, జబ్బు పడడం తప్ప ఏమీ మనకు లేదన్నమాట. దేవుని స్తోత్రం. మనం తిన్నది కూడా ఏమవుదు, వంట పడదు. అందుకే అన్నీ వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? దుర్మార్గం. 2 దుష్టత్వం. పులిపిండితో నైనను కాకుండా అన్నాడు. అది పులిపిండి. అది అన్నీ ఎందులో ఉన్నాయి? దుష్టత్వాలు అన్నీ ఉన్నాయి, దుర్మార్గంలో అన్ని పాపాలు ఉన్నాయి. ఈ 2 పాపాలు నువ్వు తీసేసుకుంటే నీలో అన్ని పాపాలు పోయినట్టే. హల్లెలూయా. ఈ 2 తీసేసామయ్యా అన్నాం అంటే మరి ఏం చేయాలా అంటే, ఇప్పుడు సత్యం ఉండాలి నీలో, నిష్కపటం ఉండాలా. ఏముండాలా? కపటం ఉండకూడదు. ఏమండి అందుకే దీవినయ్య గారు పాటలో అంటాడు, ఏమంటాడు అమ్మా? హృదయంలోనా కపటం లేక వేషధారిని, ఆత్మలో కపటం లేక వేషధారిని కాకంటాడు. అంటే మనం లోన కపటం పెట్టుకుని వేషధారమే ఉంటుంది. లోన కపటం పెట్టుకుంటే, లోన ప్రేమ పెట్టుకున్నాం అనుకో, లేకపోతే లోన సత్యం పెట్టుకున్నాం అనుకో, లేకపోతే లోన నిష్కపటం పెట్టుకున్నాం అనుకో, మనకు నిజంగా లోన ఏమైందో అదే వస్తుంది. హల్లెలూయా. అందుకే లోన ఏం పెట్టుకోకూడదు? కపటం పెట్టుకోకూడదు. అందుకే నిష్కపటము అంటే కపటము లేని
హృదయం, ఆత్మ. తర్వాత సత్యమునను పులుపు. సత్యము అనగా వాక్యము. సత్యం అంటే ఏంటండి? వాక్యముతోనూ నింపబడ్డావు కనుక నిష్కపటంగా ఉన్నావు. కొంతమంది కపటం పెట్టుకుంటారు, వాక్యం పెట్టుకుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉందమ్మా? కొన్ని చూడండి బాగానే, కొన్ని ఆహార పదార్థాలు ఏమంటే పడలేని ఆహార పదార్థాలు ఉంటాయి, తినకూడదు. కలిపి తిన్నామంటే ఏమవుతుంది? అందుకే థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజీ తినకూడదు. క్యాబేజీ తిన్నారనుకో ఏమైపోతుంది? ఆ గ్రంథి పడదు. కాబట్టి కొన్ని పడని ఉంటాయి అమ్మా. దురదలు ఉన్న వాళ్ళు వంకాయలు తినకూడదన్న చిన్నప్పుడు చెప్తారు. ఇంకా దురదలు ఎక్కువ అవుతూ ఉంటారు. అంటే అందులో పడని వస్తువులు మనం తినడం వల్ల మన శరీరంలో ఏమొచ్చేస్తాయి? మొన్న ఎవరో అంటే మాంసం కూరతో పుచ్చకాయ, నిలవ పుచ్చకాయ తినేశారట, చచ్చిపోయారు. బిర్యానీలో పుచ్చకాయ పదాలు తిన్నారు, నిలవ పుచ్చకాయ. అది అయినా తినకూడదట. అలాగా మనకు తెలియదు, తినేశారు. పెరుగు వేసుకొని చేపల కూర తినకూడదట. చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినకూడదట. నేను చిన్నప్పుడు ఎంత తినేసాం అంటే మన బలలో తినేసాం, ఏం అవ్వకపోయి ఉండొచ్చు, కానీ బలహీనం అయినప్పుడు అది మన మీద అటాక్ చేస్తుంది. అప్పుడు మేము తినేసామంటే ఇప్పుడు తినేస్తామంటే కుదరదు, మార్చుకోవాలి మనం. దేవుని స్తోత్రం. అలాగా కొన్ని పదార్థాలు, కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళకి, లేదా కొన్ని పదార్థాలు కొంతమంది శరీరానికి ఏమవ్వదు, పడలేనప్పుడు ఏం చేయాలా? ఆ పదార్థాలను మనము దూరం పెట్టేయాలి, ఎంత ఇష్టమైనా. అలాగే ఏమండి, నీలో వాక్యం ఉన్నా సరే నిష్కపటం అనేది లేకపోతే ఏమంటే కపటం పెట్టుకొని వేషధారణ పెట్టుకుంటే వాక్యం కూడా ఏమవుతుందంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే చాలామంది మన సంఘంలో వాక్యం వినడం కాదు, వాక్యాలు రాసేయడం కాదు, వాక్యాలు బోధించే అంత స్థాయికి ఎదిగినోలే, కానీ వాళ్ళు పడిపోయి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే వాక్యము అంటే కపటము వారిలో ఉండడం వల్ల, మోసము వారిలో ఉండడం వల్ల వాక్యం ఏమవ్వలేదు అమ్మా. ఫలించలేదు. వాక్యం ఫలించలేదు. నువ్వు నేల బాగులేనప్పుడు ఎన్ని రకాలైన వేసినా ఏమయ్యా ప్రయోజనం? ఏం బాగలేదు అక్కడ? నేల బాగలేదు. అలాగా నీ హృదయం బాగోకపోయినప్పుడు, నువ్వు హృదయం మార్చుకోవడానికి బాగు చేసుకుంటే ఇష్టపడలేనప్పుడు ఎన్ని రకాలైన గొప్ప వాక్యాలు వెళ్ళినా ఆ వాక్యం ఏమవదు, ఫలించదు. అందుకే ఫలించాలంటే నీవు నీలో ఉన్న దేవునికి ఇష్టం లేని నిష్కపటమైన ఆ మనస్సు, నా హృదయాన్ని తీసేసుకొని, మోసకరమైన హృదయాన్ని తీసేసుకోగలిగితే అంటే దేవుని వాక్యము 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు పండగ చేసుకోవాలంట. ఏ పండగ? పులియని రొట్టెతో. ఏంటండి పండగ అన్నాడు? ఏంటమ్మా పండగ? ఈరోజు పండగ అంటే దండగ. చాలామందికి ఈరోజు పండగ వచ్చిందంటే వాళ్ళకి దండగ. ఎందుకంటే పండగ వచ్చిందంటే ఇంకా ఆ పండగ రోజులన్నీ తాగుతూనే తిరుగుతూ ఉంటాడు. ఆ పండగ వచ్చిందంటే వీడు స్నేహితులతో వెళ్ళిపోయి రకరకాలైన కోళ్ళు పందాలు, ఆ పందాలు, ఈ పందాలు. అందుకే ఏమండి, ఈరోజు క్రైస్తవులు అన్న వాళ్ళు పండగల్లోనే ఎక్కువ పాడైపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది హిందువులు కూడా, అనేక మంది కూడా ఎక్కడ పాడైపోతున్నారు? పండగలో. ఎందుకంటే విచ్చలవిడితనం వచ్చేసి వాడు రమ్మంటున్నాడు, వీళ్ళు రమ్మంటున్నారు, అలా రమ్మంటున్నారని బీచ్లోకి వెళ్ళి మునిగి చచ్చిపోయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు. ఏమండి పండగ ఏమండి, ఇప్పుడు సెలవులు వస్తే పిల్లలకి ఏంటి చెప్పండి? పండగ. అందుకే పండగకి వెళ్ళి ఆ చెరువుల్లోనూ అట్లలోనూ ఏకి దూకేసి చచ్చిపోతున్నారు. అప్పుడు ఆ తల్లి ఏమనుకుంటుందంటే, చిచ్చి అది సెలవులు రాకపోయినా బాగుండు, నా కొడుకు బతికుండు, నా కొడుకు నా కూతురు బతికుండు. ఎందుకంటే ఒక తండ్రి ఒక పిల్లల్ని సెలవులు వచ్చాయి కదని తీసుకెళ్ళి అంటే స్నానం చేస్తుంటే కూర్చొని చూస్తున్నాడట. ఆ స్నానం బాగానే చేస్తున్నారు, వీడియో తీస్తున్నాడు, అంతా బాగుంది. వీళ్ళు స్నానాలు చేస్తున్న పిల్లలు కొంచెం లోతులోకి వెళ్ళిపోయి మునిగిపోయారు. తండ్రి అలా చూస్తూ ఉండిపోయాడు, ఏం చేయలేకపోయాడు, చచ్చిపోయారు అప్పటికే. అంటే తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు రక్షించుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎక్కువ విచ్చలవిడి తను. అందుకే మన దేవుడు ఉన్న మన క్రమముగా ఉండాలి, కానీ విచ్చలవిడిగా ఉండకూడదు. విచ్చలవిడిగా ఉంటే దానివల్ల ఏమొస్తుందమ్మా? ప్రమాదం, నష్టం వస్తుంది. ఇక్కడ పండగలు చెప్పండి, మనకు పండగ ఎప్పుడు? మన పండగలు ఎప్పుడు? క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని మీరు అనుకుంటున్నారు.
దేవుని స్తోత్రం. అసలు పండగ అనేది డిక్షనరీలో చూస్తే పండగ అంటే ఏంటి తెలుసా? సంతోషము, ఆనందం ఇచ్చేదట. పండగ అంటే ఏంటో తెలుసా? ఒక కమ్యూనిటీ, అంటే అందరూ ఒక దిక్కున కూడుకొని ఏమంటే చేసేదట. పండగ అంటే ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న ఒక దేవుడికి వాళ్ళు ఏమేమి చెయ్యాలో అవన్నీ చేయడం అంట పండగ అంట. ఆ దేవుడికి నమ్ముకున్న దేవుడికి పెట్టడం. అందుకే కొంతమందికి ఏంటంటే పిల్లలు పుడితే పండగ, ఏమంటే అల్లుడి ఇంటికి వస్తే పండగ, ఏమండి అలాగే ఇల్లు కట్టుకుంటే పండగ, కారు కొనుక్కుంటే పండగ, చెప్పండి, ఇంకా ఉద్యోగం వస్తే పండగ, ఏమండి కుటుంబం అంతా సంతోషంగా ఉంటే పండగ. మా కుటుంబం అంతా ఇప్పుడు చాలా పండగ వాతావరణం ఉందండి మా ఇంట్లో అంటారు. పండగ అంటే ఏంటి? సంతోషం, సమాధానం, అందరూ కలిసి ఉండడం. అందుకే ఈరోజు మందిరానికి మనం అందరం వచ్చామంటే ఎవరి మొక్కలు అలాగే ఉండకూడదు, అందరూ కలిసి ఉన్నామంటే అది పండగ. హల్లెలూయా. అందుకే ఇది పండగ అన్నాడు. ఏమన్నాడండి? ఇది పండగ. అందుకే పస్కా పండగ. పస్కా అంటే ఏంటి? దాటిపోవడం. ఏడు దాటిపోయింది? మరణం దాటిపోయింది. అందుకని ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు? అందరూ కలిసి పండగ చేసుకుంటున్నారు. అంటే అందరూ కలిసి హ్యాపీగా అందరూ కలిసి తింటున్నారు అనమాట. మా నాన్న ఉండేవాడు, నాన్న పప్పలు కావాలంటే మా నాన్న ఏమన్నాడు తెలుసా? పండగ రాని అనేవాడు. ఏమండి మా పాస్టమ్మ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి నాన్న అడిగితే అలానే ఏమంటే పండగ రాని అనేవాడు. ఎందుకంటే పండగ వస్తే బోనస్ వస్తుందంట. బోనస్ వస్తుంది కదా, పండగ రాని అనేవాడు. అంటే వీళ్ళందరూ పండగ కోసం వెయిటింగ్ చేసేవారు. కానీ క్రైస్తవులైన మనం ఇప్పుడు పండగల కోసం వెయిటింగ్ చేయడం కాదు. ఇప్పుడు ఏంటి తెలుసా? యేసు క్రీస్తు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏంటంటే పండగే. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ప్రార్థన చేయటం పండగ. మనం ఎలాగ ఎట్టుకోవాలి? మన పండగలు ఇవి. అంతేకాని జనవరి 1 క్రిస్మస్ అవి పక్కనెట్టండి. క్రైస్తవుల పండగ ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం పండగ, దేవుణ్ణి స్తుతించడం పండగ, ప్రార్థన చేయడం పండగ, సాక్ష్యం చెప్పడం పండగ, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడం పండగ అనుకోవాలా? అదేంటండి దేవుని శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడం పండగ ఏంటండి? పండగే. మరి వాళ్ళు పండగ చేసుకున్నారు. ఎప్పుడు? పాస్కా. అంటే మరణం దాటిపోయింది. ఇప్పుడు మనం ఎందుకు అంటే మన మీద ఉన్న మరణము శాపము దాటిపోయింది. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తునందు ఉన్నవారికి శిక్షా విధి లేదు. నువ్వు అనుభవించవలసిన శిక్ష ఏమో ఆయన వేసేసుకొని నేను విడుదల చేస్తే అది మన పండగ కాదు. మరి ఆ పండగ మనం జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ లోకం అనే పాపం అనే లోకంలో ఉన్నాం. ఏదో ఒకటి కలంకము, మట్టి, బురద, చెత్త, చెదారం, ఏదో చెత్త ఉంటుంది. గాలికి ఎగిరి గాలి ఉంది కదా, మేముంది గాలి ఉంది, గాలి పట్టుకొద్దు అంటారు కదా. ఆ గాలిగాడు ఉన్నాడు, వాడు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. కాబట్టి ఆ ఎదురు గాలితో మనకేముందంటే పోరాటం ఉంది. కాబట్టి మనము ఆ గాలికి వచ్చిన చెత్త చెదారం అంతటిని మళ్ళీ కట్టి తుడిసేసి చీపురు కడతో, వాక్యమని చీపురు కడతో తుడిసేసి మళ్ళీ పెంట మీద పడేయాలి. అందుకే బెర్గ్మన్స్ గారు ఒక పాట పాడతారు. ఎదురు గాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు, ఎదురు గాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు, నీదోనెలో ప్రవేశించును నెమ్మది నిచ్చును, నీదోనెలో ప్రవేశించును నెమ్మది నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును, నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. ఏమండి నిన్ను నన్ను మళ్ళీ చూస్తున్నాడు. ఎన్నో శ్రమలు, ఒత్తిళ్ళు, బాధలు, ఏమండి ఎన్నో రకాలు ఇంట్లో కుటుంబంలో ఉన్న ఒకరికి పొంతన కుదరట్లేదు ఈ మధ్యన. దానికి కారణం ఏంటి? సాతానుగాడు ఏదో రీతిగా మనల్ని ఏం చేస్తాడు? బలహీనపరుస్తున్నాడు. అప్పుడు మనం అవన్నీ చూసి ఏంటి నా ఇంట్లో ఇలాగ ఉంటుంది, నా ఇంట్లో ఇలాగ ఉంటుంది, ఇంట్లో ఇలాగ ఉంటున్నది కూడా ఒంట్లోకి వెళ్తుంది. మళ్ళీ నా ఒంట్లో ఇలాగ ఉంటుంది, ఒంట్లో ఎలాగ ఉంటుందంటే మళ్ళీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. ఇదేంటి ఈ పరిస్థితులు ఇలాగ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇంట్లో, ఒంట్లో, బయట అన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి? దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు దాడులు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలా? పోరాటం చేయాలి. ఏ పోరాటం? ప్రార్థన అనే పోరాటం.
వాక్య ధ్యానం అనే పోరాటం, దేవుణ్ణి స్తుతించాలనే పోరాటం, దేవుడు సాక్షిగా ఉండాలనే పోరాటం, సువార్త చాటాలనే పోరాటం మనం పట్టుకుంటే అది పండగలు అయిపోతాయి అన్నీ. ఆ పోరాటాలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? సంతోషంగా మార్చేస్తాడు. ఏం చేస్తాడు? సాక్ష్యం చెప్పు ఎవరికైనా. అమ్మా, ఒక పాట పాడుకో, ఒక ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ఇవన్నీ పండగల కింద ఎంచుకోవాలా. మందిరానికి రావడం ఎలాగించుకోవాలా? దండ కింద కదమ్మా, పండగ కింద ఎంచుకోవాలా. పండగ కింద ఎంచుకున్నప్పుడు పండగకి రాకుండా ఉంటారా? హైదరాబాద్ ఖాళీ అయిపోద్దట పండగ వచ్చినప్పుడు. అలాగా ఏమండి, మన ఇల్లు ఖాళీ అయిపోవాలి, ఇక్కడ ఉండాలి అందరం మనం. దేవుని స్తోత్రం. ఏమైపోవాలా? పండక్కి దేవుడు మందిరానికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ పొలంలో వర్షం కురుస్తుంది, నీ ఇంటిలో దీవెన కురుస్తుంది, నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. అదే చెప్పాడు. అందుకే పస్కాను ఆచరించడం ఈరోజు ఎలా పెడుతున్నారంటే, అయ్యో ఏదో అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుందేమో, నీరసం పడిపోతానేమో, బలహీనుడు అయిపోతాడేమో, నాకేం జరుగుతుంది. అది కాదయ్యా బాబు, నీ మరణం దాటిపోయింది, దానికి గుర్తుగా పాస్కా. మరి ఈ పాస్కాను అనుసరించినప్పుడు నువ్వు లోకంలో తిరుగుతున్నావు కదా, ఆ మలినాలు ఏమైనా ఉంటే ఒప్పుకొని కడిగేసుకొని తినాలా. ఏమంటే బయటికి వెళ్ళొచ్చాం, చేతులంతా బురదైపోయింది, లేకపోతే కచ్చిడా అంటుకుంది, కాలుకి కచ్చిడా అంటుకుంది, అవన్నీ ఏం చేయాలి? నువ్వు కాళ్ళు ముఖము చేతులు కడుక్కొని అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోవాలా? భోజనం దగ్గర కూర్చోవాలా. అని కడుక్కొని అంటే కడుక్కోపోతే అనారోగ్యం వచ్చేద్దే, కడుక్కోపోతే బలహీనం అయిపోతావు, కడుక్కోపోతే ఫుడ్ పాయిజన్ అయి చేస్తాం. అదే చెప్తుంది వాక్యం. ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. అది వాక్యం తప్ప నీ తప్పు. అందుకని నేను హెచ్చరిక చేస్తుంటే కొంతమంది ఏంటంటే, అవునండి మేము కొంచెం అలాగ ఉన్నాము కదండి, కొంచెం ఇలాగ ఉన్నాం కదండి, కొంచెం అలా తిరుగుతున్నాం కదండి. ఎలా తిరుగుతున్నా అంటే ఐజురుకొని తింటే వెళ్తున్నావు, నువ్వు కృపను పోగొట్టుకుంటున్నావు, నిన్ను దేవుడు చూడలేదా? నువ్వేం చేస్తున్నావు? కృపను పోగొట్టేసుకున్నావు. ఆ తర్వాత ఏదో యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నామంటావు. పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, సంఘం ఎంత ప్రార్థన చేసినా నీకు అవకాశం ఉండదు. ఏ అవకాశం? నీకు కావలసి అడ్డుపడవలసిన, నేను లేవనెత్తవలసిన కృప అంతా ఏమైపోయింది? వ్యర్థం చేసేసుకున్నావు. హల్లెలూయా. అందుకే కృపను ఏం చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. అవసరమైనప్పుడు పనికి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే డబ్బులు లేవు ఇంట్లో ఉన్నాయనుకోండి, ఖర్చు పెట్టేటి అర్థం చేసుకోవద్దు. అది పక్కన పెట్టుకుంటే అవసరానికి అది నీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కొంతమంది డబ్బులు ఏనాటి డబ్బులు ఆనాడు అన్నట్టుగా మొత్తం ఏం చేస్తూ ఉంటారు? ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. రేపు వెళ్తే పైసా ఉండదు. ఏమండి అది మంచిదేనా? కాబట్టి మనకు వస్తున్న దాంట్లోనే కొంచెం పొదుపు చేసి పక్కన పెట్టుకుంటే అది అవసరానికి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. అలాగే కృపను కూడా మనం ఏం చేసుకోవాలంటే, మనకు వచ్చింది కదా అని మనం ఎలా పడితే అలాగుండి వేస్ట్ చేసుకున్నాం అనుకో, రేపొద్దు రక్షించబడడానికి, లేకపోతే నీకు స్వస్థపరచడానికి, నిన్ను ఇంకా నిలబెట్టడానికి తిరిగి చూస్తే ఏముండదో? కృప ఉండదు. కృప లేకపోతే టైం అయిపోయినట్లెక్క. అర్థమవుతుందా? అందుకే ఈరోజు నీవు నేను మనం బ్రతికున్నామంటే దేన్ని బట్టి? కేవలం ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. అందుకే పండగ ఇది. ఏ పండగ? ప్రతిరోజు పండగే. అందుకే మా పాట నేర్పించి చిన్నప్పుడు, యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కీడేది దరికి రాదు ఆయనుంటే అండగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కీడేది దరికి రాదు ఆయనుంటే అండగా. లేమి అపజయాలు నన్ను ఏడిపించలేవుగా. ఏమండి? అంటే ఈ సమస్యలు, ఈ బాధలు ఇవి కూడా నిన్ను ఏడిపించలేవు, ఓడించలేవు. యేసయ్య ఉంటే. లేకపోతే అవన్నీ చూసి నువ్వు యుద్ధం చేయకుండానే ఓడిపోతావు. కొంతమంది ఉంటారమ్మా, వాళ్ళు అవండి శత్రువుని గురించి రకరకాల మాట్లాడతారు. ఆడు రింగులో దగ్గర ఈడు ఏమైపోతాడు? ఓడిపోయినా నొప్పేసుకుంటాడు. ఎందుకు అంటే ఏమండి, మన శత్రువు మనకంటే బలవంతుడు. మరి ఆ శత్రువుని జయించడం మన వల్ల అవుతుందా? అని యేసయ్యతో అవుతుంది. అది దావీదు చేసిన యుద్ధం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం
అర్థమవుతున్నాయి మీకు అని నేను నమ్ముతున్నాను. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. అరియేలుకు శ్రమ అని రాస్తూ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరం వెంబడి సంవత్సరము గడచనీయుడి పండుగలను క్రమంగా. అది సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, జరగనివ్వండి, కానీ పండగను మాత్రం మీరు క్రమంగా ఆచరించాలా. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరు అంటే దావీదు వారసులం. దావీదు దిగిన దండు ఏమవుతుంది చెప్పండి అమ్మ. దావీదు ఏ పట్టణం మీదకి వెళ్తే దిగుతాడు, ఆ పట్టణానికి ఏంటి శ్రమ. మనకు శ్రమ వచ్చేస్తుంది, అక్కడ శ్రమ కాదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ సాతాను క్రియలకి, సాతానికి ఏవి రావాలా? శ్రమ, సిగ్గు రావాలా. హల్లెలూయా. కానీ మనం ఎక్కడికి వెళ్తుంటే సాతాను గడు పండగ చేసుకుంటున్నాడు. ఏమండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సాతాను గడు పారిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పండగలను ఎలా చేసుకోవాలి మనము అంటే ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన, మందిరము, సాక్ష్యము, సువార్త, ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? క్రమంగా చేసుకోవాలా, ఉండాలా, క్రమంగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. క్రమముగా జరగనీయుడి అని ఉంది అక్కడ. క్రమంగా జరగనీయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇక్కడ చాలామంది ఎలా ఉన్నారంటే అమ్మ, ఎలా ఉన్నారు? గాలికి ప్రయాసపడుతున్నట్టున్నారు. నిజంగా దేవుడు చూసావా? లేదు. దేవుడు స్వరం విన్నావా? లేదు. దేవుడు వాక్యము నీకు దర్శనం వస్తుందా? లేదు. కళ్ళు వస్తున్నాయా? అది కూడా లేదు. కొంతమంది ఎలాగుంటుందంటే గాలికి పోరాడుతున్నట్టు, గాలిని ఎవరు పట్టుకోగలరా అలాగ ఉంది. ప్రయాస తప్ప ఏమీ ఫలితం లేదు. మనం అలాగ ఉండద్దు, ఫలితాలు పొందుకోవాలి. హల్లెలూయా. అయితే కొంతమంది ఎలా ఉంటారట అమ్మ, మంచి మంచి పలావ్ తినాలా, మంచి బిర్యానీ తినాలా, మంచి మంచి పాయాసాలు తాగాల, మంచి మంచి రసాలు తాగాల అని ఉందన్నమాట. ఇవన్నీ ఆలోచించుకొని పడుకున్నాడు. రాత్రి కల్లోనే మంచి మంచి భోజనాలు, మంచి మంచి పాయాసాలు, మంచి మంచి డ్రింకులు అన్నీ కలొచ్చాయి. రాత్రి అంతా తాగేసాడు, తినేసాడు. ఎక్కడ? అలా పొద్దున్న కడుపు నిండిపోద్దా? బలం వచ్చేద్దా? అంటే శక్తి వచ్చేద్దా? తిన్నావు కదా రాత్రి అంతానే. అదే బైబిల్ కూడా అదే చెప్పింది. నాకు చాలా నవ్వు వచ్చింది ఆ మాట చూసి. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. ఆకలి కొన్నవాడు అదిగో ఆకలి వేసి చెప్తుందట. ఆడు ఎక్కడ పడుకుని పోయి ఎక్కడ చేశాడట? కళ్ళ భోజనం చేశాడట. తృప్తి పడుతుందా? నిద్ర లెక్కనే కడుపు మాడిపోతూ ఉంటుంది. తర్వాత దప్పికొన్నవాడు అలాగే ఉంటుంది. దేవుడితో సంబంధం లేకుండా, దేవుడితో కలిసి లేకుండా, దేవుని ఆహారాన్ని భుజించకుండా, దేవుడిచ్చిన పానాన్ని మనం చెయ్యకపోతే మనకు ఎలా ఉంటుంది? ఆకలి తీరదు, దప్పిక తీరదు. అందుకే నువ్వు మారి ఆయనతో సంబంధం కలిగితే నీ ఆకలి తీరుతుంది, నీ దప్పికను ఆయన తీరుస్తాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, దప్పికొనులు వారులారా నా యొద్దకు రండి అన్నాడు. జీవాహారమును నేనే అన్నాడు. అందుకే నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, వాడికి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు. సక్రమంగా చేయడం ద్వారా బలవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. మూడోదిగా ఏమవుతారు తెలుసా? ఆయుష్యం పొందుకున్న వాళ్ళు అవుతారు అన్నాడు. ఇటు ఆశీర్వాదం తెలియకుండా చేయడం వల్ల పొందుకోలేకపోతున్నారు. అందుకే ఆలోచనతో చెయ్యాలి, కళ్ళలో కాదు. ఏంటండి? కళ్ళలో కాదు. కళ్ళలో చేసింది ఏది కూడా మనకు కడుపు నిండుతుందండి, దాహం తీరుతుందా? తీరదు. అలాగే ఏదో వచ్చాం చేసామని ఆచారంగా చేస్తే కుదరదు, అనుభవంలో చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞప్తితో చేయాలి, ఆలోచనతో చేయాలి. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలంటే పరిశీలించుకోవాలా, ఒప్పుకోవాలంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టాలి, కడుక్కోండి అంటే కడుక్కోవాలా. అంటే నీకేముండాలి ఇక్కడ? నీ మైండ్ దేవుడి మీద ఉండాలి, మాట మీద ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా చేస్తే దేవుడి కోపము వస్తుంది. అలా చేస్తే నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ఒంటి మీదకి, నీ ఇంటి మీదకి, నీ పరిస్థితుల మీదకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. హల్లెలూయా. ఇంకొక మాట నేను చూసినప్పుడు అది కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 9వ వచనంలో ఉంటుంది, జనులారా
తేరి చూడుడి, విస్మయమోదుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి, గుడ్డివారగుడి, ద్రాక్షారలక్ష్యం వారు మత్తులైపోయారు. ఇలాగున్నారట. వాళ్ళు ఎలాగున్నారంటే ఎలా పడితే అలా ఉన్నారు. అంటే దేవుని మాటలకి వారు లోబడటం లేదు. ఇలాగున్న వారిని దేవుడు గద్దించి ఏమండి బుద్ధి చెప్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడంటే 18వ వచనం చదవండి. 18వ వచనం, ఆ దినమున చెవిటి వారు, అదిగో ఇన్ని రోజులు ఎలా ఉండిపోయారంటే చెవిటోళ్ళలాగా ఉండిపోయారు. ఆ చెవిటోళ్ళు చెవులో నేనేమో శంఖం వదినట్టు బోర్ర వదినట్టు ఏమి ఎక్కుతాయి? అలా కూర్చున్నారు, ఫోన్ వస్తే బయటకు పోయారు, మళ్ళీ వచ్చారు, ఏమి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే ఏముంది వాళ్ళకి? చెవి లేదు, కానీ చెవిటోళ్ళ కింద ఉండిపోయారు. కానీ ఒకరోజు దేవుడు చెవి తెరిచాడు. దేవుని స్తోత్రం. చెవి తెరిచితే ఆ చెవిలోకి ఏమి వెళ్ళిపోతున్నాయి? అందుకే అడగాలి, ప్రభువా నీ మాటలు వినడానికి నా చెవులను తెరవండి. హల్లెలూయా. అందుకే వీళ్ళు ఎలాగున్నారు ఇక్కడ 9వ వచనంలో? ఏమండి, విషయం పొందాడట, మీ కండ్లు చెడగొట్టుకుని గుడ్డివారు అయిపోయారట, ద్రాక్షారసం లేకపోయి మత్తులో ఉన్నారట, మద్యపానం చేయకుండానే తోలుతున్నారట. చూడండి 10. ఏమండి, ఇవన్నీ వీళ్ళు చేసిన తర్వాత ఏమండి ప్రవక్తలను చెడగొట్టుకున్నారట. 10వ వచనంలో గాఢ నిద్రాత్మను కుమ్మరించాడట దేవుడు. వారి ప్రవక్తలను వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళ కళ్ళుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టేసుకున్నారట. శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసేసారట వాళ్ళకి. ఇంత ఎలా చేసేసిన వీళ్ళని వారు బాగుపడరా, వీళ్ళు బాగుపడరా అని చూస్తున్న టైంలో దేవుడు అంటున్నాడు, వాళ్ళ చెవులు నేను తెరుస్తాను. హల్లెలూయా. వాళ్ళని ఏమంటున్నాను? వాళ్ళు బాగుపడరని అనుకున్నావు కదా, వారు నేను బాగు చేస్తానని 18వ వచనంలో అంటాడు. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యాలు వింటారు. దేవుని స్తోత్రం. అలాగే అంధకారము కలిగిన గాఢాంధకారం కలిగినను గుడ్డు వారి కన్నులో చీకట్లో కూడా చూసేలాగా వారి కన్నులు నేను ఇస్తాను. హల్లెలూయా. ఇంకా ఎవరైతే దీనులుగా ఉన్నారో వారికి నేను సంతోషాన్ని అధికం చేస్తాను. మనుషుల్లో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించే వారికి నేను పెడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అక్కడ దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. దేవుని స్తోత్రం. ఇంకా చూడండి 23వ వచనంలో ఒక మంచి వాగ్దానం ఉంటుంది. నా నామమును వారికి ఎప్పుడు కూడా అగౌరవపరచరు. మరి ఎలా ఉంటారంటే పరిశుద్ధపరిచే వారిగా ఉంటారు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. చంచల బుద్ధి గలవారును వివేకులైపోతారు, సనుగువారు అందరూ అదిగో ఎవడు మాడుతా, నీకు ఎలాంటి బుద్ధి ఉంటే అలాంటి బుద్ధి ఉంటే నేను మార్చగలనా? నేను ఎక్కడ మార్చగలను? దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిలబెడతాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు వాడుకుంటే ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరండి దేవుడు వాడుకుంటే? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే 22వ వచనం చూడండి. 22వ వచనం, అందుచేతను అబ్రహాము విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గూర్చి ఆమేన్. ఇక మీదట ఇన్ని రోజులు సిగ్గు బతుకులు బతుకుతున్నామేమో మనం, కానీ అన్నాడు యాకోబు, ఇంక నువ్వు సిగ్గుపడవు. ఇక మీదట అతని ముఖము ఏమండి పాలిపోయినట్టు ఉండదు, ఇక కలగా ఉంటుంది. దేవుని స్తోత్రం. వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఇక నుంచి ఏమవుతుంది అంటే ఎవరైతే ఇలాగే అటు ఇటుగా ఉండిపోయారో వారిని నేను నా నామమును పరిశుద్ధపరుస్తాను. ఏమండి, పరిశుద్ధ దేవుడిని, యాకోబు పరిశుద్ధ దేవుడిని కనుక పరిశుద్ధపరచబడతారు వారు. ఇశ్రాయేలు దేవునికి వారు భయపడతారు. ఇక నుంచి వాళ్ళు ఏముండదు, చంచల బుద్ధి అనగా 2 రకాల బుద్ధులు ఇంక ఉండవు. ఇంకేముంటారు? వివేకులుగా మారిపోతారు వాళ్ళు. ఇంకేముండదు ఏముంటదమ్మా? సనుగు గొనుగు ఇంకా ఉండదు. మరి ఏం చేస్తారు? దేవుడు వాక్యం కావాలనుకుంటారు. ఏమండి, మన ఇంచుమించుగా 10 సంవత్సరాల పైగా బైబిల్ స్టడీ జరుగుతుంది మన చర్చిలో. ఆ బైబిల్ స్టడీ ఏమండి, మొదట 20 మంది, 25 మంది, 20 మంది అలాగొచ్చిన వారు 15 మంది అయిపోయారు. 15 మంది నుంచి అలాగా 10 అయిపోయారు. 10 నుంచి ఇంకా అలాగా అయిపోయారు.
ఏమండి అప్పుడు ఇంకా ఫిక్స్డ్గా ఎంత అయిపోయారంటే ముగ్గురు అయిపోయారు, ఇలా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు చాలామంది బైబిల్ స్టడీ ఏంటంటే అని అడిగి ఎవరన్నా ఉపదేశం పొందాలని వాళ్ళు వచ్చారనుకో, అది ఏమవుతుంది. అందుకని ఎన్ని చెప్పాలో ఉపదేశాలు అని చెప్పు, అంటే 10 సంవత్సరాలు అంటే మన ఎన్ని వీడియోలు ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. మీకు అందరికీ ఉపదేశం ఇంకెక్కువ కావాలన్నప్పుడు మళ్ళీ అందరికీ పెడతాం. దేవుని స్తోత్రం. అందుకని బైబిల్ స్టడీ ప్రతి సోమవారం అది ఆపేమన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం సిగ్గుపడేటట్టుగా ఉండకూడదు, నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరిని వచ్చారో ఈ సంఘంలో ఎవరు నేర్చుకోరు అన్నమాట, ఈ పాస్టర్ గారి మాట ఎవరు వినరు అన్నమాట అన్నట్టుగా ఎప్పుడు మనము ఉండకూడదు. అలాగున్నదని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. ఏదైనా పెట్టుకుంటే మనం ఆపం. ఎందుకు ఆపేము అంటే ఇలాగ ఉండకూడదు, దేవుడి నామానికి ఏమి రాకూడదు, అవమానం రాకూడదు అని. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ వాక్యమే ఎక్కువ నేర్చుకోండి మీరు ముందు. దేవుని స్తోత్రం. అందుకే పండగ యేసయ్య నమ్ముకున్న బిడ్డలు కుటుంబాల్లో వారి ఒంట్లో వారి జీవితాల్లో ఏముండాలి చెప్పండి, పండగ వాతావరణం కనబడాలా. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా కనబడాలి, పండగ వాతావరణం కనబడాలా. ఏమీ తెలియని పామర్లో ఏమండి ఏది ఉప్పాడ ప్రాంతంలో గుంపులుగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తారంటే మందిరానికి వెళ్తున్నాం. పండగ వాతావరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఎక్కడో వేటలపాలెం నుంచి వచ్చిన ఆయన ఏమండి అక్కడ చిన్న పరిచర్య చేస్తే ఈరోజు ఆ పరిచర్య 5 ఎకరాలలో ఒక గొప్ప మందిరాన్ని కట్టి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అందులోంచి వచ్చిన ఆ పరిచర్యలే చుట్టూ పరిచర్యలన్నీ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనల్ని తలగా ఉంచేవాడే కానీ తోకగా ఉంచేవాడు కాదు. అందుకే నీ నాన్న మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు అడ్డగిస్తూ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలా, తొలగించుకొని పులిపిండి లేని వారిగా పండగ ఆచరించాలి. ఎలాగ ఆచరించాలి పండగ? పులిపిండి నీలో నాలో ఉండకుండా పండగ ఆచరించాలి. అలా పండగ ఆచరించిన వాళ్ళకి సంతోషం, ఆరోగ్యం, సమాధానం, సమృద్ధిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నిన్ను గొప్ప సాక్షిగా వాడుకుంటాడు. అలా కాని వారికి పండగ దండగ అయిపోతుంది అమ్మా. కాబట్టి మనం పండగకు పిలవబడ్డాం. మనందరం దేనికి పిలవబడ్డాం? పండగకి పిలవబడిన వాళ్ళం. అందుకే దేవుడు మనకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు, ఆహారం పెడతా ఉన్నాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినడం ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. కాబట్టి ఆ ధన్యత నీవు నేను పొందుకుంటున్నావంటే మన మీద ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. కాబట్టి దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ 4 మాటలు చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 4 మాటలు. 516వ చరణం, 516వ చరణం. బుక్ అయిపోయింది, ఇంకొక బుక్ మళ్ళీ రాయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 80